afternoon. Welcome to Lifeline. ఈ రోజు మనతో ఉన్నారు టొబాకో కంట్రోలర్ అండ్ డి అడిక్షన్ స్పెషలిస్ట్ డాక్టర్ జయరామ్ రెడ్డి గారు. సిగరెట్, మద్యం, గుట్కా వంటివి మానాలనుకుంటున్నారా? అయితే మీరు మాకు కాల్ చేయవలసిన నంబర్స్ 9948503555 లేదా 04066660336 నంబర్లకు కాల్ చేయండి. డాక్టర్ గారితో మాట్లాడొచ్చు. గుడ్ ఆఫ్టర్నూన్. గుడ్ ఆఫ్టర్నూన్. చాలా మంది చూసినట్లయితే రీసెంట్గా ఈ సిగరెట్కో లేకపోతే డ్రింకింగ్కో లేకపోతే గుట్కాకో దేనికో దానికి మత్తు పదార్థానికి అలవాటు పడిపోతున్నారండి. ఎందువల్ల అంటారు? రీజన్స్ ఏవి చెప్పుకోవచ్చు మనం? సో రీజన్స్ వచ్చేసి సోషల్ ఎంజాయ్మెంట్స్ పెరగడం అండి. ఈ మధ్యకాలంలో మనం యువతని గమనిస్తే యువత ఎక్కువగా ఈ గ్రూప్ కల్చర్స్ పెరిగిపోవడము, గ్రూప్ అకేషన్స్ పెరిగిపోవడం, ఎస్పెషల్లీ హ్యాపీ న్యూ ఇయర్లు కానీ, తర్వాత మ్యారేజ్ డేస్, బర్త్డేస్, తర్వాత ఇవన్నీ అంటే ఒక గ్రూప్ ఎంజాయ్మెంట్లో యువత ఎంజాయ్ చేయాలనుకున్నప్పుడు వీటిలో ప్రధానంగా ఉపయోగించేది మద్యం, సిగరెట్, ఆ తర్వాత ఇప్పుడు హై ఎండ్ కల్చర్ డ్రగ్స్, ఈ కాస్ట్లీ డ్రగ్స్ కూడా ఇప్పుడు మార్కెట్లోకి వచ్చాయి. ఈ విధంగా యువత ఒక్కొక్క దాన్ని ఈ గ్రూప్ ఎంజాయ్మెంట్లో, సోషల్ ఎంజాయ్మెంట్లో జీవితాన్ని ఎంజాయ్ చేయాలన్న దృక్పథంతో, జీవితాన్ని భిన్న కోణంలో ఎంజాయ్ చేయాలి, అనుభవించాలన్న దృక్పథంతో చాలామంది యువత ఈనాడు డ్రగ్స్కు, మాదక ద్రవ్యాలు వీటికి అలవాటు పడుతున్నారండి. సో మీరు ప్రధాన కారణము మన సంస్కృతి, మన సంప్రదాయాలు మారిపోవడము, సోషల్ ఎంజాయ్మెంట్స్ పెరగడము. సో యువత ఈ వీటి వెనక ఫ్రెండ్స్ని చూసి ఒకరి నుంచి ఒకరిని అనుకరించడము. సో అదేవిధంగా ఫ్యామిలీస్లో పెద్దలు ఉపయోగించడం వల్ల పేరెంట్స్ సిగరెట్, గుట్కా, మద్యం ఇటువంటి ఉపయోగిస్తున్నట్టయితే పిల్లలు వాటిని చూసి అనుకరించడం. సో ఈ రకమైన పరిణామాలన్నీ కూడా ఈనాడు యువత ఎక్కువగా వీటికి అలవాటు పడడానికి ప్రధాన కారణాలని మనం అనుకోవచ్చు అండి. ఓకే అండి, మనం చూసినట్లయితే చాలా మంది మానేయాలనుకుంటారు. అవును, హెల్త్ ప్రాబ్లం వాళ్ళకి కాన్షియస్ వచ్చో వేరే అనుకున్నాం, సరే ఇక్కడ నుంచి వదిలిపెట్టేద్దాం అని అనుకుంటుంటారు, కానీ వదలలేరు. ఎందువల్ల అంటారు? వదలలేకపోవడానికి కారణం ఏమిటంటే అండి, ఈ వ్యసనాలన్నీ కూడా అనారోగ్యము, వివిధ రకాల జబ్బులు వస్తాయని తెలుసు. అయినా కూడా మొదట్లో అంత ఇమీడియట్గా వచ్చే జబ్బులు కాదు ఇవి. సిగరెట్, గుట్కా, మద్యం, ఈ డ్రగ్స్ ఏవైతే ఉపయోగిస్తున్నారో ఇవన్నీ ఉపయోగిస్తున్న కాలం వాళ్ళు వాటి నుంచి హ్యాపీగా, ఆనందంగా ఉండడం, బాధలు మర్చిపోయినట్టు ఫీల్ కావడం జరుగుతూ వస్తుంది. సో వాటిని ఎప్పుడైతే వదిలేయాలనుకుంటారో అప్పటికే వాళ్ళు డిపెండ్ అయిపోతారు. వదిలేయాలనుకున్నప్పుడు విత్డ్రావల్ సిమ్టమ్స్ గురి కావడం జరుగుతూ వస్తుంది. అయితే వీటిలో ప్రధానంగా గమనించాలి ఎందుకు వదిలేయలేరంటే, సో ఈ సైకలాజికల్గా రికవరీ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు సాధారణ జబ్బులు తీసుకుంటే 100% క్యాన్సర్ కానీ, హార్ట్ అటాక్స్ కానీ ప్రతి ఒక్కరు కూడా వాటికి దూరం ఉండాలి అనుకుంటూ ఉంటారు. అయితే ఈ వ్యసనాల నుంచి రోగాలు వస్తాయని తెలుసు, అయినా కూడా వాటిని వదిలేసుకోలేరు. ఎందుకంటే ప్రధానంగా 5 దశల్లో వీళ్ళు ఉండడం జరుగుతూ వస్తుందండి. అంటే సైకలాజికల్ డిపెండెన్సీ ఇవి అన్నమాట. ఇవి సైకలాజికల్లీ యాక్సెప్టెన్సీ వచ్చే వరకు వీళ్ళు ఇదా ఉపయోగిస్తూనే ఉంటారు. వాటిలో ప్రధానంగా గమనిస్తే డినైల్స్ అంటే ఈ సైకలాజికల్ డిపెండెన్సీ 5 దశల్లో మొదటి దశ డినైల్ అంటే ఈ దశలో ఉన్న వాళ్ళు ఈ యొక్క ఉపయోగించే వాటిని యొక్క ఈ బానిసని ఒప్పుకోరు అనమాట. ఒప్పుకున్నప్పుడు వాళ్ళు వదిలేసే సమస్య ఉండదు. రెండో దశ యాంగర్ దశలో ఉన్న వాళ్ళు ఈ ఎవరైనా ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఎవరైనా అడ్వైజ్ చేసినప్పుడు వాళ్ళ మీద సీరియస్ కావడము, ఒకరు చెప్తే వినకపోవడం జరుగుతూ వస్తుంది. మూడో దశ డిప్రెషన్ అంటే బార్గెనింగ్ అని. డిప్రెషన్ అంటే పోస్ట్పోనింగ్ నేచర్. ఈ డిప్రెషన్ దశలో, మూడో దశలో పోస్ట్పోనింగ్ నేచర్ ఎక్కువగా ఉంటుంది. అంటే వదిలేయాలనుకుంటారు కానీ ఇప్పుడు వదిలేయలేరు. జనవరి 1 నుంచి వదిలేస్తా, లేకపోతే మ్యారేజ్ డే నుంచి వదిలేస్తా, ఒక డేట్ ఫిక్స్ చేసుకోవడం, ఆ డేట్ వరకు ఇంకా ఎంజాయ్ చేస్తూ పోవడం. అదే 4th ఈజ్ బార్గెనింగ్ అంటే ఒక 10 రోజులు వదిలేయడం, మళ్ళీ మొదలు పెట్టడం, ఈ విధంగా జరుగుతూ వస్తుంది. 5th ఈజ్ అక్సెప్టెన్స్ అంటే సైకలాజికల్ ఆ వ్యక్తి ఈ ఉపయోగించే ఈ హానికర పదార్థాలు, సిగరెట్, గుట్కా, మద్యం అవసరం లేదు, వీటిని వదిలేసుకోవాలని ఈ లాస్ట్ దశలో మాత్రమే రియలైజ్ అయ్యి బయటకు వచ్చేస్తారు. కాబట్టి మొదటి 4 దశలో ఉన్న వాళ్ళు వదిలేసుకోవడానికి పాసిబిలిటీ తక్కువగా ఉంటుంది. ఎవరైతే చివరి దశకు వస్తారో వాళ్ళు సైకలాజికల్గా వాటి ఉపయోగాన్ని వాళ్ళు దాని బ్యాడ్ ఎఫెక్ట్స్ను గమనించి, గుర్తించి, రియలైజేషన్ స్టార్ట్ అయ్యి వీటి నుంచి బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. అందుకోసం మనం వ్యసనాలకు బానిసైన వాళ్ళు చాలామంది వదిలేసుకోలేరు. ఎందుకంటే ఈ దశలు ప్రధానము. లాస్ట్ దశకు వచ్చిన వాళ్ళు మాత్రమే డాక్టర్ ద్వారా, కౌన్సిలింగ్ ద్వారా, మెడిసిన్ సపోర్ట్ చేసుకుంటూ వాళ్ళు వదిలేసుకొని బయటకు వచ్చే అవకాశం ఉంటుందండి. ఓకే అండి, సునీత గారు లైన్లో ఉన్నారు. సునీత గారు మాట్లాడండి, మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి డాక్టర్ గారితో. సునీత గారు, మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి, డాక్టర్ గారు ఉన్నారు, చెప్పండి. అండి మా వారు గుట్కాను డైలీ ఒక 20-30 ప్యాకెట్లు నవ్వుతారు. అట్లాగే మందు కూడా రోజు రాత్రులు తాగొచ్చి అసలు చాలా గొడవలండి. 2 అయినా 3 అయినా అసలు ఇంట్లోని నిద్ర అంటే ఉండదు. రూపాయి ఇవ్వడు, నేను కష్టపడాలి, హోటల్ వేసుకుంటాను.
అట్లు అవి అమ్ముతానమాట. పొద్దున్నే 4ంటికి లెగవాలి, రోజు టార్చర్ పడలేకపోతుంది. మళ్ళీ తెల్లాలేసి ఏమి ఎరగనట్టుగా మాట్లాడతాడు. ఓకే ఓకే అసలు ఆ మనిషిని ఏం చేయాలో అర్థం కావట్లేదు, వదులుకోలేకపోతున్నాను, పడలేకపోతున్నాను. ఏమన్నా ఇంజక్షన్స్ అట్లాంటి ఏమైనా మందులు ఉంటే చెప్తారా కొంచెం? తప్పకుండా అమ్మా. ఇప్పుడు వ్యసనాలు అనేది ఇప్పుడు మనకు డిస్కస్ చేసే సబ్జెక్టే అది. ఆ, మీరు చెప్పిన సిమ్టమ్స్ బట్టి ఆయన డీనైల్ స్టేజ్లో ఉన్నా అంటే బానిసలు ఒప్పుకోవడం లేదు, దాని నుంచి బయటికి రావాలనే ఆలోచన అస్సలే లేదు. తీసుకోవడం, ఆ తీసుకున్న ఎఫెక్ట్ తగ్గిపోయిన తర్వాత ఏ తెలియలేక మంచి వ్యక్తిగా నటన చేయడము ఇవన్నీ జరుగుతూ వస్తుంది. ఇవన్నీ కూడా వ్యసనాలు, సిగరెట్, గుట్కా, మద్యం ఇవన్నీ కూడా ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయండి. మొదట్లో సైకలాజికల్గా అంటే ఆ వ్యక్తి మంచి వాళ్ళని చెడ్డ వాళ్ళగా తయారు కావడం జరుగుతూ వస్తుంది. సో వీళ్ళని తప్పకుండా మనం మానిపించవచ్చమ్మా. అయితే మీరు ఫ్యామిలీ మెంబర్స్ ఏం చేయాలంటే వీళ్ళు బాధలు, ఆవేశంలో ఎదుటి వాళ్ళను వాళ్ళు కించపరచడం కానీ, క్రిటిసైజ్ చేయడము, వాళ్ళను ర్యాష్గా వాళ్ళని మానిపించాలని ప్రయత్నం చేయడం జరుగుతూ వస్తుందమ్మా. కొంతమంది చాలామంది లేడీస్ ఇంట్లో ఫైటింగ్ చేస్తూ ఉంటారు తాగి వచ్చినప్పుడు, కానీ వీటి నుంచి ఇంకా ఎక్కువ అవుతుంది తప్ప వదిలేసుకునే సమస్య ఉండదు. కాబట్టి ఒక ఫ్రెండ్లీ వాతావరణంలోకి వెళ్ళాలి. ఎప్పుడైనా సరే వీళ్ళు ఇలాంటి వాళ్ళతో మనం ఫ్రెండ్లీగానే బిహేవ్ చేస్తూ వాళ్ళని మానిపించుకోవడానికి ప్రయత్నం చేయాలి. మీరు ఎప్పుడైతే వాళ్ళకి ఆపోజిట్గా చేసినట్లయితే, వాళ్ళని ర్యాష్గా హ్యాండిల్ చేసినట్లయితే సమస్య ఇంకా ఎక్కువ అవుతుందమ్మా. సో ఇప్పుడు ఏం చేయాలంటే మీరు గమనించేది ఏమంటే మీరు ఫస్ట్ మీ హస్బెండ్ కౌన్సిలింగ్ సెంటర్లకు తీసుకెళ్ళాలమ్మా. కౌన్సిలింగ్ సెంటర్లకు తీసుకెళ్ళడం వల్ల అక్కడ చేసేది ఏమంటే మద్యము వాటి యొక్క దుష్పరిణామాలు ఎలా ఉంటాయి, అదేవిధంగా గుట్కా తినడం వల్ల ఆరోగ్యం ఎలా దెబ్బతింటుంది, ఇవన్నీ కూడా ఆడియో విజువల్ సెషన్స్ ఉంటాయి. ఆ తర్వాత ఆ వ్యక్తి వదిలేసుకోవాలని అనిపించినప్పుడు చాలామంది వదిలేసుకోలేరు, ఎందుకంటే డిపెండ్ అయిపోయి ఉంటారు. సో అటువంటి డిపెండెన్సీ ఏదైనా ఉంటే మనం మందుల ద్వారా తప్పకుండా న్యాయం చేయొచ్చమ్మా. మీరు దగ్గరలో డిఎడిక్షన్ సెంటర్లకు తీసుకెళ్ళండి అమ్మా. నెక్స్ట్ రజనీ గారు మాట్లాడండి. డాక్టర్ గారితో మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి. రజనీ గారు, హలో. హలో రజనీ గారు, డాక్టర్ గారు ఉన్నారు, మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి. కొంచెం పెద్దగా మాట్లాడండి. హలో హలో చెప్పండి అమ్మా. హలో రజనీ గారు మాట్లాడండి అమ్మా. హలో, డ్రింక్ గుట్కా అలవాటు ఉందండి 15 years నుంచి. ఎవరికమ్మా ప్రాబ్లం? మా హస్బెండ్ కండి. ఓకే బాగా అలవాటు ఉంది. ఓకే మానేయాలి అనుకుంటాడు కానీ 2 days కన్నా ఎక్కువ ఉండలేక వెళ్తుంటాడండి. మానాలని ట్రై చేస్తాడు, 1 day 2 days అంతే. ఇంకా 3rd day ఇంకా డబ్బులు తీసుకుంటాడండి. అందుకోసం ఇప్పుడు మనం డిస్కస్ చేసిన సైకలాజికల్ రికవర్లో 4th స్టేజ్లో బార్గెనింగ్ స్టేజ్లో ఉన్నాయంటే ఒక 2-3 రోజులు వదిలేయడం, మళ్ళీ మొదలు పెట్టడం, ఆ వదిలేసిన టైం కంటే ఇంకెక్కువ తీసుకోవడం అనమాట. సో కాబట్టి వీళ్ళలో కౌన్సిలింగ్ అనేది ఇంపార్టెంట్ అమ్మా. మీరు ఎప్పుడైతే అతను వదిలేయాలనిపించినప్పుడు మీరు దగ్గరలో డిఎడిక్షన్ సెంటర్లకు తీసుకొచ్చినప్పుడు తప్పకుండా కౌన్సిలింగ్ ద్వారా అండ్ డిపెండెన్సీ ఉంటుంది కాబట్టి వాళ్ళు వదలలేరమ్మా. సో అటువంటి సందర్భంలో మెడికల్ సపోర్ట్ ద్వారా మనం విత్డ్రావల్ సిమ్టమ్స్ తగ్గించే విధంగా డీటాక్సికేషన్, దాని తర్వాత సెల్యులార్ రికవరీ, ఆర్గానిక్ స్టిమ్యులేషన్, ఇవన్నీ థెరపీల ద్వారా వాళ్ళని తప్పకుండా బయటికి తీసుకురావచ్చు. మీరు ఎప్పుడైతే ఆ వ్యక్తి అంటే ఇప్పుడు బార్గెనింగ్ లాస్ట్ స్టేజ్కి వచ్చారు కాబట్టి మీరు డాక్టర్లకి సెంటర్లకు, డిఎడిక్షన్ సెంటర్లకు తీసుకెళ్తే వాళ్ళని కౌన్సిలింగ్, మెడికల్ సపోర్ట్ ద్వారా తప్పకుండా బయటికి తీసుకురావచ్చు అండి. నెక్స్ట్ శివకుమార్ గారు మాట్లాడండి డాక్టర్ గారితో. మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి. హలో సార్ శివకుమార్ గారు చెప్పండి, ప్రాబ్లం ఏంటి సార్? నమస్కారం అండి. నాకు వచ్చిన ప్రాబ్లం ఏంటంటే డైలీ రోజు 4-5 గుట్కాలు తింటుంటానండి సార్. అది మామూలు కొన్ని టైంలో బయటకు వెళ్ళినప్పుడు జరుగుతుంది, ఇంట్లో ఉంటే మాత్రం అసలు ఈవెంట్ చచ్చిపోతే ఆలోచన కూడా రాదు. జస్ట్ అలా బయటకు వెళ్ళినప్పుడు మాత్రం 4-5 తింటాము అలా చెప్పి జరుగుతుందండి. ప్లస్ నేను ఈవినింగ్ ఒకసారి ఐస్గా మాలేసుకుంటాను. ఆ మాలేసుకున్నప్పుడు అసలు 108 days అది కూడా తీసుకోను. ఒక రోజు ఏమైనా డిసైడ్ చేసుకున్నాను ఈ వారం తినకూడదంటే ఆ వారం కూడా తిన్నాం. కానీ అది ఎట్లా కంట్రోల్ చేసుకుని పూర్తిగా మానేయాలి. అంటే ఏంటి గుట్కా తినకపోతే ఏమవుతుంది సార్ మీకు? కాల్ డిస్కనెక్ట్ అయ్యింది. ఓకే. సో యాక్చువల్లీ గుట్కా ఉపయోగించే వాళ్ళు ఎప్పుడైతే మీరు వదిలేసుకోవాలనుకున్నప్పుడు ఒకటే చెప్పండి. చాలామంది 4, 5, 10 గుట్కాలు వ్యసనం అనుకోరు. ఒక్క గుట్కా కూడా వ్యసనము, దాని భయంకర వ్యసనము. ఒక్క గుట్కా ప్యాకెట్ కూడా 10 సిగరెట్లకు ఈక్వల్ అవుతుందండి. మీరు 4 గుట్కా ప్యాకెట్లు తింటారంటే రోజుకు 40 సిగరెట్లలో ఉపయోగించే టొబాకో మీరు లోపలికి తీసుకున్నట్లు ఇండికేషను. సో సిగరెట్ కంటే గుట్కా ఇంకా ప్రమాదం, ఎందుకంటే వాటిలో ఉన్న విష పదార్థాలు డైరెక్ట్గా 90-95% లోపలికి వెళ్ళిపోతాయి తప్ప బయటికి రావు. మీరు ఉమ్మిచ్చే బయటకు తీసేసే పుప్పిలో మాత్రం దాదాపు 5% అంటే తక్కువ శాతంలోనే మాత్రం విష పదార్థాలు బయటకు వస్తాయి. కాబట్టి గుట్కా తప్పకుండా ఆరోగ్యానికి హానికరము. ఒకసారి మీరు నోరు తెరిచి చూసుకున్నట్టయితే లోపల ప్యాచెస్ స్టార్ట్ అయి ఉంటుంది.
ఆ నోరు తెరవలేకపోవడం, నోరు 4 వేలు పట్టే పరిమాణం తగ్గిపోవడం మొదలవుతుంది. సో ఇవన్నీ కూడా క్యాన్సర్ వచ్చే దశలండి. క్యాన్సర్ మొదలైందని మనకు ఇండికేషన్ లాంటిది. సో ఎంతోమంది ఈరోజు క్యాన్సర్ వచ్చిన తర్వాత వదిలేయాలనుకుంటారు, కానీ ముందు రియలైజ్ అయిపోయి వదిలేసుకున్న వాళ్ళు ఉత్తమమైన మెథడు. గుట్కా తగ్గించాలనుకున్నప్పుడు మీకై మీరు తగ్గించండి సార్. ట్యాంపర్ ఆఫ్ మెథడ్లో తగ్గించుకుంటారండి. సో దాన్ని ఓవర్కమ్ కావాలంటే, ఎందుకంటే ఇవి గుట్కాలన్నీ కూడా టైంపాస్కి ఉపయోగించడము, లేదా ఏదైనా టెన్షన్ అనిపించడం ఉపయోగించడం మొదలు పెడతారు చాలామంది. సో దాన్ని ఓవర్కమ్ కావాలంటే మీరు దాన్ని ట్యాంపర్ ఆఫ్ మెథడ్లో వెళ్ళడము, ఎక్సర్సైజ్ ఏదైనా యోగా, మెడిటేషన్ ఇలాంటిది చేయాలి. వీటిని చేసినా కూడా కంట్రోల్ కాకపోతే మీరు డిఎడిక్షన్ సెంటర్లో కన్సల్ట్ కండి సార్. నెక్స్ట్ కాలర్తో మాట్లాడదాం. హలో, మీ పేరు? హలో, సంతోష్ గారు. డాక్టర్ గారు ఉన్నారు, మీ కాసిం గారు. డాక్టర్ గారు ఉన్నారు, మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి. మాది మా ప్రాబ్లం ఏం లేదు మేడం. ఓకే చెప్పండి సార్. మా ప్రాబ్లం ఏం లేదు సార్. కాసిం గారు చెప్పండి చెప్పండి. సిగరెట్ తాగుతున్నా సార్. మీరు 5 సూత్రాలు చెప్పారు. ఓకే ఓకే. 5 సూత్రాలు 3వ సూత్రం సార్. అది మానుకున్నాం అనుకుంటాను. వెరీ గుడ్ వెరీ గుడ్. మళ్ళా సాయంత్రం మానుకున్నాము, ఇల్లు మానుకున్నామని తాగుతున్నాం సార్. ఓకే సార్. ఓకే, మీరు చెప్పేది అర్థమైంది. మీరు 3వ దశలో ఉన్నారని చెప్తున్నారు. వదిలేయాలనుకుంటారు, వదిలేసుకోలేరు, పోస్ట్పోనింగ్ నేచర్లో ఉన్నారు. సో ప్రయత్నం చేయండి సార్. ఎందుకంటే ఇప్పుడు సిగరెట్ నుంచి 100% ఆరోగ్యానికి హానికరము. 100 మంది తీసుకుంటే 100 మందిలో 70% మందికి క్యాన్సర్, హార్ట్ అటాక్, పెరాలసిస్, సిఓపిడి లాంటి జబ్బులు తప్పకుండా వస్తాయి. 30% మందికి ఏ జబ్బు రాకపోవచ్చు, కానీ వీళ్ళందరూ కూడా 15 నుంచి 20 సంవత్సరాల ముందు చనిపోవడం జరుగుతూ వస్తుంది నార్మల్ జీవితం కంటే కూడా. సో అందుకోసం 100% సిగరెట్లు, గుట్కాలు ఇవన్నీ ఆరోగ్యానికి హానికరము. సో ఒకసారి మీరు ఈ క్యాన్సర్ హాస్పిటల్కి వెళ్ళి చూడండి. సిగరెట్ల నుంచి ఎలా క్యాన్సర్లు వస్తున్నాయి, ఏ రకమైన క్యాన్సర్లు వస్తున్నాయని మీరు అలా చూసినట్టయితే మీరు తప్పకుండా వాటిని వదిలేసుకునే అవకాశం ఉంటుందండి. ఎప్పుడైతే సిగరెట్ వదిలేయాలనుకుంటారో ఆటోమేటిక్గా మీరు ట్యాంపర్ ఆఫ్ మెథడ్లో వెళ్ళాలండి. ట్యాంపర్ ఆఫ్ మెథడ్ ఒకేసారి సడన్లో వదిలేయకుండా ట్యాంపర్ ఆఫ్ మెథడ్లో రోజు కొంచెం తగ్గించుకుంటారండి. తగ్గించుకుంటూ ఎక్సర్సైజ్, యోగా, మెడిటేషన్ ఇవి తప్పకుండా ఉపయోగపడతాయండి. ఇవి చేస్తూ మీరు ఆటోమేటిక్గా 4 Ds అప్లై చేయండి. అంటే సిగరెట్ తాగాలనిపించిన ప్రతిసారి డీప్గా బ్రీతింగ్ తీసుకోవడం, బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేయడం కానీ, లేదా డూ సంథింగ్ అంటే ఏదో ఒక అది మర్చిపోయే విధంగా ఏదో ఒక పని చేయడం. అదేవిధంగా డ్రింక్ మోర్ వాటర్, ఎక్కువగా వాటర్ తీసుకోవడము. అదేవిధంగా డిలే ఇట్ అంటే వీలైనంత వరకు ఆ సిగరెట్ తాగడాన్ని పోస్ట్పోన్ చేసుకుంటాం. ఈ మెథడ్ ఫాలో అవుతూ మీరు ట్యాంపర్ ఆఫ్ మెథడ్లో వెళ్తూ ఎక్సర్సైజ్, యోగా చేస్తున్నట్లయితే కంట్రోల్కి వస్తుంది. కంట్రోల్ రాని పరిస్థితుల్లో మీరు, ఎందుకంటే ఇప్పుడు వదిలేయాలనుకున్న ఇదే స్టేజ్లో మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళి కౌన్సిలింగ్, మెడికల్ సపోర్ట్ ద్వారా ప్రయత్నం చేస్తే తప్పకుండా బయటికి రావచ్చండి. నెక్స్ట్ శ్రీనివాస్ గారు. శ్రీనివాస్ గారు మాట్లాడండి డాక్టర్ గారితో. మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి. శ్రీనివాస్ గారు మాట్లాడండి. సార్ శ్రీనివాస్ గారు చెప్పండి సార్. సార్ హలో. చెప్పండి సార్. హలో సార్. చెప్పండి సార్, నాకు సిగరెట్ ఒకటి అలవాటు ఉంది సార్. ఓకే. డైలీ 3 to 4 ప్యాకెట్స్ అవుతాయి సార్. ఓకే. ఎన్ని సంవత్సరాల నుంచి అలవాటు ఉంది సార్? ఒక 6-7 ఇయర్స్ నుంచి ఉంది సార్. 7 ఇయర్స్ నుంచి ఉంది. ఓకే. కొంచెం వెయిట్ 110 kgs ఉంటాను సార్. దానివల్ల ఏమైనా ప్రాబ్లం ఉందా సార్? సిగరెట్ తాగడం వల్ల తప్పకుండా ప్రాబ్లం ఉంటుంది. అంటే ఒబేసిటీ, వెయిట్ ఉండడం వల్ల సిగరెట్ తాగినా, వెయిట్ లేకపోయినా సిగరెట్ తాగినా తప్పకుండా దాని ఎఫెక్ట్స్, బ్యాడ్ ఎఫెక్ట్స్ ఎక్కువగా ఉంటాయి. ఒబేసిటీలో ఇంకా ఎక్కువ హార్ట్ అటాక్స్, కొన్ని రకాల జబ్బులు ఒబేసిటీలో వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఒబేసిటీ, బరువు ఎక్కువ ఉన్న వాళ్ళు సిగరెట్ తాగడం వల్ల ఇంకా త్వరగా ఎక్కువ డిజార్డర్స్ అంటే హార్ట్ అటాక్, క్యాన్సర్ ఇలాంటి జబ్బులు ఇంకా త్వరగా వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయండి. ఎందుకంటే ఫిజికల్ ఎక్సర్సైజ్ తగ్గిపోతుంది ఒబేసిటీలో. ఆటోమేటిక్గా ఈ ఫుడ్ హ్యాబిట్స్ మారిపోతాయి. సిగరెట్లో ఉన్న ఈ యొక్క విష పదార్థాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఆరోగ్యానికి హానికరము. సో కాబట్టి ఫస్ట్ మీరు చేయాల్సింది ఏమంటే సిగరెట్లు ట్యాంపర్ ఆఫ్ మెథడ్లో వెళ్ళండి. సిగరెట్లు తగ్గించుకుంటారంటే మీరు 30-40 సిగరెట్లు అంటే చాలా ఎక్కువ మోతాదులో సిగరెట్లు తీసుకుంటున్నారు. వీటి ట్యాంపర్ ఆఫ్ మెథడ్లో అంటే ఒక సడన్గా మానేయకుండా ట్యాంపర్ ఆఫ్ మెథడ్లో స్లోగా తగ్గించుకుంటారండి. యోగా, మెడిటేషన్, ఎక్సర్సైజ్ లాంటివి తప్పకుండా ఉపయోగపడతాయి. వీటితో పాటు మీరు సిగరెట్ వదిలేసుకునే కష్టమైతే మీరు దగ్గరలో డిఎడిక్షన్ సెంటర్లోకి వెళ్తే కౌన్సిలింగ్ అనేది ఇంపార్టెంట్. అదేవిధంగా డిఎడిక్షన్ ట్రీట్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఇవి వదిలేసుకోవడానికి మీరు దగ్గరలో డిఎడిక్షన్ సెంటర్లో కలవండి సార్. లైఫ్ లైన్లో ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం.